మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీలో ఉన్న సమస్యని సాల్వ్ చేయడంలో చొరవ చూపించారు. ప్రాబ్లం దగ్గరుండి సాల్వ్ చేయించి షూటింగ్ జరిగేలా చేశారు. దీనికి ఇండస్ట్రీ జనాలు కూడా వెళ్ళి మీట్ అయ్యి థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్నే కొంతమంది రాజకీయంగా వేరే కోణంలో చూస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏదో కామెంట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవి గారు వెళ్తేనేమో వేరేలాగా చేశారు, ఇప్పుడు ఇక్కడ మీరు జరుగుతుంది ఏంటి, రకరకాల కోణాలు దీన్ని కూడా ఒక రాజకీయంగా చూస్తున్నారు కొంతమంది. సీఎం గారి ఇంటికి చలనచిత్ర ప్రముఖులు వెళ్ళారు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళారు. అంటే సినిమా కార్మికుల సమ్మె దాదాపు పక్షం రోజులు దాటి నడిచింది. అది నడిచిన సందర్భంగా మొత్తానికి లేబర్ కమిషన్ చొరవ చేసి సమస్యను నిర్మాతలకు అనుకూలంగా పరిష్కరించడం వలన జరిగినటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు కార్మికుల నుంచి ఒక చిరాకు వ్యక్తం అవుతోంది. అంటే ఏదైతే లేబర్ కమిషన్ వేదికగా జరిగిన సెటిల్మెంట్ ఉందో ఆ సెటిల్మెంట్ లో ఈ 9-9 కాల్ షీట్ అనేది ఒకటి, వాళ్ళ బకాయిలు ఇవ్వలేదు, పాత బకాయిల గురించి అసలు మాట్లాడలేదు. అంటే మాకు సంబంధం లేని వ్యవహారం, అది మీరు ఫెడరేషన్ లో తేల్చుకోండి అని చెప్పారు. అక్కడ ఫెడరేషన్ వాళ్ళు నిర్మాతల మండలితో షరీక్ అయిపోయారు, చేరికైపోయారు అనేది కార్మికుల గొడవ. ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లకి పర్వాలేదు అనిపించే న్యాయం జరిగింది, కొన్ని డిపార్ట్మెంట్లకు అసలు అన్యాయం కూడా దక్కలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మేజర్ ఏరియాలో వాళ్ళందరికీ కూడా వేజెస్ ఉన్నాయి. అది కాకుండా ఈ ట్రాలీలు తోసేవాళ్ళు, పట్టాలు వేసేవాళ్ళు, లాగేవాళ్ళు, క్రేనుల మీద బరువులు వేసేవాళ్ళు, క్రేనులకి అరేంజ్మెంట్లు చేసేవాళ్ళు, అదొక సెక్షన్ ఉంటుంది. వాళ్ళకి వచ్చేసరికి ఇదే అన్వయిస్తుంది అని చెప్పారు, 9-9 అన్వయిస్తుంది అని చెప్పారు. కానీ గతంలో వాళ్ళకి 1.5 కాల్ షీట్ పడేది, ఈ బేటాలు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కలిపి వాళ్ళకి కొంచెం పెద్ద అమౌంట్ వచ్చేది ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం అంటే ఇది ఒకటే కాల్ షీట్ కింద తేల్చడం వలన వాళ్ళకి నష్టం జరుగుతోంది. ఆల్రెడీ వాళ్ళ కార్మిక యూనియన్ మీద, అంటే ఈ కార్మిక సంఘాలన్నీ కలిపి 24 క్రాఫ్ట్స్ కి విడివిడిగా సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఫెడరేషన్ గా ఉంది. ఫెడరేషన్ కి వేరే నాయకులు ఉన్నారు. ఈ కార్మిక సంఘాల్లో కార్మికులు ఎలాగో ఈ కార్మిక సంఘాల నాయకులందరూ ఫెడరేషన్ లో అలా మెంబర్స్. అయితే ఫెడరేషన్ నాయకులు కొంచెం పెద్ద తలకాయలే ఉన్నాయి. అక్కడ అమ్మిరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళిద్దరు అనిల్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళు కొంచెం పెద్ద తలకాయలు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, నిర్మాతలతో కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు, సినిమాలు తీసేంత సమర్థత కూడా ఉన్నవాళ్ళు. తీశారు కూడా. ఆ అమ్మిరాజుకి అయితే ఈవి సత్యనారాయణ గారి బంధువు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ కార్మిక సంఘాలలో ఉన్నటువంటి కార్మికుల గొడవ ఏంటంటే వాళ్ళతో కలిసిపోయి మాకు టోటల్ గా అన్యాయం జరిగింది ఫెడరేషన్ నుంచే, అది ఈ కార్మిక సంఘాల నాయకులు వెళ్ళి అక్కడ ప్రాపర్ గా రిప్రజెంట్ చేయట్లేదు అనేది వీళ్ళ గొడవ. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సీఎం గారి ఉత్సాహం అంతా ఎక్కడుందంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంటున్నాడు. షూటింగ్లకు వెళ్ళడానికి కార్మికులు సిద్ధంగా లేరు వీళ్ళకి. ఇప్పుడు 30 రోజులు సరే ఇదే వేతనం ఇవ్వండి పోనీ, కానీ 30 రోజులు పని ఇవ్వగలరా మీరు? 30 రోజులు పని ఇచ్చినప్పుడు ఈ వేతనం మీద ఓకే అని కూడా కొంతమంది అన్నారు. అది చూపించే పరిస్థితి లేదు కదా అక్కడ. చూపించినప్పుడు మీరు ఎలా ఈ రేటు వారం రోజులు పనిచేస్తాం మేము, ఈ వారం రోజులకి నువ్వు ఇచ్చేటువంటి వేతనం, దాంతో మేము నెలంతా ఎలా బతకాలి అనేది ప్రశ్న. అందుకని హైక్ అడిగాము, పాత బకాయిలు చెల్లించమని అడిగాము. చాలా మంది నిర్మాతలు ఏం చేస్తారంటే షూటింగ్ అయిపోయిన తర్వాత చివరిలో చూద్దామంటారు, అది షూటింగ్ కంప్లీట్ కాదు, సినిమా షూటింగ్ అయిపోయాక అంటారు. ఏ కారణం చేత షూటింగ్ ఆగుతుంది, అతని ఫైనాన్షియల్ ప్రాబ్లం చేత షూటింగ్ ఆగితే వీళ్ళ పేమెంట్స్ ఆగిపోతాయి. అది షూటింగ్ మొదలైనప్పుడు మళ్ళీ కన్సిడరేషన్ లోకి వస్తుంది అంటారు వాళ్ళు. మధ్యలో కొంత డబ్బులు ఇస్తారు, అదేమో యూనియన్ నాయకులకి, అటు ఏజెంట్లు ఉంటారు మళ్ళీ మధ్యలో.
ఈ ఏజెంట్లకి కావలసినటువంటి కమిషన్లు అవి ముట్టేస్తే వీళ్ళ గురించి పట్టించుకోరు. ఇలాంటి గొడవలు చాలా ఉన్నాయి అక్కడ. అందుకని ఫైనల్ గా కింది స్థాయి వాడికి వస్తే వచ్చిన బెనిఫిట్ ఏమిటి, ఇంతకాలం సమ్మె చేయటం వలన అసలు మాకు అనుకూడింది ఏమిటి అంటే ఏమీ లేదు అనే పరిస్థితి ఉంది కార్మికుల దగ్గర. కొంతమంది ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళకి కొంచెం కొద్దిపాటి హైక్ దొరికింది, అంతవరకే, అందరికీ జరగలేదు అనేది వాళ్ళు బలంగా మాట్లాడుతున్నారు ఓపెన్ గా. కాబట్టి కార్మికుల సమ్మె అణిచేశారు ఒక రకంగా. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అణిచేశాడు అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఆయన దగ్గరికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వెళ్ళారు, సుకుమార్ అండుకో వెళ్ళారు. వెళ్ళి ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు, వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారాలు వచ్చినాయి. ఈ మధ్య ఆ పురస్కారాలు దక్కించుకున్నటువంటి వాళ్ళని ఆయన సత్కరించిన సందర్భంగా వీళ్ళందరూ వెళ్ళి దాదాపుగా కాళ్ళ మీద పడి, ఒక పెద్ద మనిషి అయితే కాళ్ళకి వందనం చేసి అవునా మాకు న్యాయం చేయండి అనే దాకా వెళ్ళాడు ఒక ప్రొడ్యూసరే. వెళ్ళిన తర్వాత ఆయన నిజంగానే కార్మికులు వీళ్ళకి అన్యాయం చేసేస్తున్నారేమో అని ఫీల్ అయ్యే పరిస్థితి క్రియేట్ చేశారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక కార్డ్ ఏంటంటే థియేటర్లకు జనం రావడం లేదు. మీరు ఏ థియేటర్ అయినా ఏ టైంలోనైనా చూసుకోండి, పెద్ద హీరోల సినిమాలు కూడా 3 రోజుల కంటే లాగటం లేదు. చిన్న సినిమాలకి థియేటర్లు ఇచ్చినా గానీ జనం రావడం లేదు. దాంతో థియేటర్ల వాళ్ళు ఫీడింగ్ కోసం ఏం చేయాలో అర్థం కాక పాత సినిమాలు వేసుకుంటున్నారు. ఇది ఈ కార్డు తిప్పుతున్నారు ప్రతి చోట. వాళ్ళు ఏడుస్తూ ముఖం పెట్టడం, ఈ కార్డు పెట్టడం, ఇదే చేశారు ఆ రోజు కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంజయ్ థియేటర్ ఉంది. నిన్న ఆదివారం రోజు జనాలను థియేటర్కి రప్పించడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదు, దొరుకుతుంది. కానీ ఇప్పుడు జనం రావడం లేదు, ఆదివారం రావట్లేదు, శనివారం రావట్లేదు, ఏ రోజు అయినా రావడం లేదు. ఏదో మరీ స్పెషల్ గా ఉంది సినిమా అంటే ఆ సినిమా వరకు వస్తున్నారు. ఆ నరసింహావతారం సినిమా పిల్లల కోసం తీసుకెళ్లి పెద్దలందరూ ఫ్యామిలీ అంతా కలిసి చూడడం వలన దానికి ఒక ఫిగర్ కనిపించింది, జనం కనిపించారు ఆ థియేటర్ దగ్గర. అది కూడా హాలిడేస్ లోనే, మిగిలిన రోజుల్లో నార్మల్ క్రౌడే నడిచింది దానికి కూడా. అయితే ఈ సినిమాలు ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో కంటెంట్ లేకపోవడం, అది కనెక్ట్ కాకపోవడం, కంటెంట్ లేదనే విషయం జనాలకి పూర్తిగా కన్వే కావడం, దాంతో జనం వెళ్ళట్లేదు. పెద్ద హీరోల సినిమాలకేమో అనేక థియేటర్స్ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి, కానీ మల్టీప్లెక్స్లు ప్రతి సెంటర్ లోనూ ఉన్నాయి. ఒక్కొక్క మల్టీప్లెక్స్ లో దాదాపు 8 నుంచి 10 స్క్రీన్లు ఉంటున్నాయి. అంటే ఒక థియేటర్ ఉన్న ఏరియాలో 10 థియేటర్లు ఉన్నట్లు లెక్క. కాబట్టి ఆ 10 థియేటర్లలోనూ ఒకే సినిమా వేసేస్తున్నారు పెద్ద హీరో సినిమా వచ్చిన రోజు. అంటే ప్రతి సెంటర్ లోనూ అది ఒక రోజున్నరలో పీల్చేస్తుంది, అయిపోయింది. 3వ రోజు మెయిన్ థియేటర్ లేదు, ఆప్షనల్. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక మెయిన్ థియేటర్ ఇచ్చేవాళ్ళు, 1 వీక్ రన్ చేసేది, ఇంకోటి మిగిలిన దానిలో ఒక వారం రోజులు ఆడేది. వారం రోజులు అక్కడ చూసేవాళ్ళు, లేకపోతే అక్కడ తీసేసేవాళ్ళు, మెయిన్ థియేటర్కి వెళ్ళేవాళ్ళు, జనాలు రన్నింగ్ వచ్చేది. ఇది పోయింది ఇప్పుడు. మీ ఇంటికి కూడా కావాలంటే కనెక్షన్ ఇచ్చేసి, క్యూబ్ నుంచి కనెక్షన్ ఇచ్చేసి మీరు మీ అపార్ట్మెంట్లు వాళ్ళందరూ కలిసి మీ అపార్ట్మెంట్ల తాలూకా కమ్యూనిటీ థియేటర్ లో కూర్చుంటే అక్కడ కూడా ఒక షో వేసేస్తాం అనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈ కండిషన్ లో సింగిల్ స్క్రీన్స్ అనేవి బతకవు అనేది స్పష్టమైపోయింది. ఇప్పటికీ జనం రావడం లేదు అనే కార్డే చూపించి వాళ్ళు గేమ్ నడుపుతున్నారు. ఈ కార్డు చూపించే అక్కడ చెప్పారు. అలాగే షూటింగులు జరగటం లేదు. ఇతర భాషా చిత్రాలు ఇక్కడ షూటింగులు చేసుకుంటున్నాయి. హిందీ సినిమాలు దాదాపు 2-3 హిందీ సినిమాలు వెళ్ళిపోయినాయి వెనక్కి, బాంబేకి. అలాగే కొన్ని సినిమాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళినాయి. అక్కడ అంటే ఇప్పుడు పోలాచి అలాంటి ఏరియాల్లో షూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కార్మికులను తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎలాగైతే ఇక్కడికి హిందీ సినిమాలు ఇక్కడికి వచ్చినప్పుడు మన కార్మికులకు పని దొరుకుతుందో, మన సినిమాలు అక్కడికి వెళ్తే వాళ్ళకి దొరుకుతుంది పని. ఇలా నాశనం అయిపోతుంది ఇండస్ట్రీ. నెమ్మదిగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే కార్మికుల వేతనాల వలనే పరిశ్రమ ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతుంది అన్న లెవెల్లో ప్రచారం జరిగింది. వీళ్ళు ప్రొజెక్ట్ చేయగలిగారు. ఈ ప్రొజెక్షన్స్ అన్నిటికీ కన్విన్స్ అయ్యాడు.
అంటే పెట్టుబడి పరిశ్రమ అనే రెండు పదాలు ఆయన భయపెట్టినాయి. పరిశ్రమలను నిలబెట్టుకోవాలి, పెట్టుబడులను రప్పించాలి, ఇది కదా స్లోగను. అవును. ఆధునిక భారత ప్రభుత్వాలన్నీ ఆచరిస్తున్న పంచాక్షరి మంత్రం అదే. పెట్టుబడి పరిశ్రమ, డెవలప్మెంట్ అనే పేరుతో పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి. అందుకోసం ఈ పరిశ్రమ వెళ్ళిపోతుందేమో. నిజానికి సినిమా పరిశ్రమని పరిశ్రమగా ఎవరూ గుర్తించలేదు, కానీ దాని పరిశ్రమనే వ్యవహరిస్తున్నారు తరతరాలుగా. అవును. ఈ రోజు వరకు దానికి ఇండస్ట్రియల్ ఇదేం లేదు, దానికి హోదా ఏం లేదు ప్రత్యేకంగా. కానీ పరిశ్రమ అంటారు. ఒక పాత జోక్ ఉంది, దేన్ని పరిశ్రమ అనకూడదో దాన్ని పరిశ్రమ అని, అలాగే దేన్ని కంపెనీ అనకూడదో దాన్ని కంపెనీ అని అనటం తెలుగువారి దౌర్భాగ్యం అని చెప్పి ఒక జ్ఞాని చెప్పాడు. అందుచేత ఆ పరిస్థితిలోనే దీని పరిశ్రమ అంటున్నారు. ఈ పరిశ్రమ వెళ్ళిపోతుందేమో అని, ఈ పరిశ్రమకి నేను అన్ని చేస్తానని ఆయన లేబర్ కమిషన్ రెచ్చగొట్టాడు. వాళ్ళు పిలిచి సెటిల్ చేశారు బాధ్యతగా. అయితే ఈ సెటిల్మెంట్ విషయంలో పని గంటల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు పని చేసేది అంటే భోజనాలు, ఇతర వ్యవహారాలు, వాళ్ళు అక్కడికి చేరే టైము, చేర్చడానికి ప్రొడ్యూసర్సే ఏర్పాట్లు చేయటము, ఇవన్నీ కన్సిడరేషన్స్ అన్ని తీసేయగా 8 hours వాళ్ళు పనిచేసేది. కాబట్టి ఒక్క కాల్ షీట్ కిందగా వస్తుంది అన్న పద్ధతిలో అక్కడ కన్విన్స్ చేశారు, కన్విన్స్ అయ్యారు. బేటాల విషయంలో కూడా అదే జరిగింది. బేటాల విషయం కూడా ఎప్పుడైతే మీకు అది సింగిల్ కాల్ షీట్ కింద లెక్క వస్తుందో, అంటే 8 గంటల లెక్కన వేసుకుంటే దాదాపు 2.5 కాల్ షీట్లు అవుతుంది. అంటే 16 గంటలు, 16 గంటల పని. 16 గంటలు అంటే అక్కడ 12 గంటలు యాజ్ ఇట్ ఈజ్ గా కనిపిస్తోంది. అది కాకుండా ఇటొక 3 గంటలు, అటొక 3 గంటలు తగులుతుంది. ఏది వాళ్ళు షూటింగ్ నుంచి ఇంటి నుంచి బయలుదేరి ఇంటికి చేరే టైంకి క్యాలిక్యులేట్ చేస్తాయి. ఇవన్నీ కాదు అని చెప్పి రకరకాలుగా తీసివేతలు జరిగితే 8 గంటలకే వస్తుంది. ఈ కాకి లెక్కల్లో మా బేటాలు లేచిపోయినాయి అనేది ఇప్పుడు కార్మికుల గొడవ. ఇంతకు ముందులాగా మేము ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళలేకపోతున్నాం, పని ఎక్కువ చేస్తున్నాం, పని చేసి వేతనాలు తీసుకెళ్ళలేకపోతున్నాం అనేది గొడవ. రెండోది రోజువారీ పేమెంట్లు ఉండాలి. ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తే ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏదో బతుకుతారు. అలా కాకుండా పెండింగ్ పెట్టేస్తున్నారు. ఈ పెండింగ్ ఒక్కొక్కసారి క్లియర్ కావట్లేదు. ఆ క్లియర్ కానివి కోట్ల రూపాయలు పేర్కొన్నాయి అక్కడ. వాటి గురించి ఎవరు మాట్లాడటం లేదు, ఫెడరేషన్ కూడా మాట్లాడటం లేదు. ఇది కార్మికుల నుంచి గొడవ. అయితే ఇవేవి సెటిల్ చేయకుండా వన్ సైడెడ్ గా గవర్నమెంట్ బుల్డోజ్ చేసి అక్కడికి, అంటే కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడలేదు ఫెడరేషన్ వాళ్ళు అక్కడ లేబర్ కమిషన్ దగ్గర అనేది కార్మికులు చెప్తున్న మాట. అక్కడికి మా నాయకులు వెళ్ళారు, లోపల వాళ్ళు చెప్పింది బయటకు వచ్చి మా నాయకులతో డిస్కస్ చేసి నిర్ణయం చెప్పాలి, కానీ వాళ్ళు ఆ పని చేయకుండా వన్ సైడెడ్ గా వాళ్ళు ఓకే చెప్పేశారు. దాంతో అదొక రూలింగ్ కింద మారిపోయి బయటకు వచ్చి షూటింగ్లకు వెళ్ళిపోతున్నాం, అన్ని సెటిల్ అయిపోయినాయని వాళ్ళు చెప్పారు అంతే, కానీ కాలేదు. మాకు అన్యాయమే జరిగింది అని కార్మికులు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏ ట్రేడ్ దగ్గరికి వెళ్ళినా ఇదే గొడవ. కాబట్టి ఈ 9 to 9 కాల్ షీట్ గొడవ, ఇలాంటి సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. అవి సీఎం పట్టించుకుంటున్నారా లేదా? నిన్న వీళ్ళందరూ వెళ్ళి థ్యాంక్స్ చెప్పేశారు. అంటే దాని గురించి పట్టించుకోకండి, మీరు సమ్మె క్లోజ్ చేయించినందుకు మీకు థ్యాంక్స్ అని చెప్పి వీళ్ళు ఇంతమంది ప్రముఖులు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసరికి ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఆ మాట్లాడే క్రమంలో ఈ స్కిల్ యూనివర్సిటీలో సినిమాకి సంబంధించిన ఇవి కూడా మేము చేస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేసి సినిమా కార్మికుల నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వం వైపు నుంచి ఒక సహకారం ఉంటుంది అని మాట్లాడాడు. ఈ కలయికలో చాలా విషయాలు నిర్మాతలకు అనుకూలమైనటువంటి అంశాలు చెప్పాడు. పరిశ్రమను కాపాడుకోవటం అంటే నిర్మాతల్ని కాపాడుకోవటం, పెట్టుబడిని కాపాడుకోవటం. పెట్టుబడిని కాపాడితే ఆటోమేటిక్ గా కార్మికులు కాపాడబడతారు అని చెప్పేసి ఒక పెట్టుబడిదారీ సిద్ధాంతం ప్రకారం ఆయన వీరి మాటలకు ఆనందపడి రకరకాల హామీలు ఇచ్చేసి పంపిస్తూ ఒక మాట అన్నాడు, వ్యక్తులు పరిశ్రమని ఎవరు శాసించలేరు, దీన్ని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి ఓ హంబుల్ వర్డ్ చెప్పాడు. అలాగే దాంతో పాటు కార్మికులతో కూడా మాట్లాడతాను అని ఇంకో మాట అన్నాడు.
కార్మికులతో మాట్లాడతాను అనే దాన్ని వాళ్ళు ఫెడరేషన్ తో మాట్లాడటంగా కుదిస్తున్నారు నిర్మాతలు. కుదించి ఫెడరేషన్ పెద్దలు రేపు వెళ్తారు వారింటికి, వెళ్ళి వారు కూడా థ్యాంక్స్ చెప్తారు కార్మికుల పక్షాన. అక్కడికి కార్మికులు కూడా చెప్పేసినట్టు అయిపోతుంది, కానీ కార్మికులలో మంట అలాగే ఉంది. నిజానికి కార్మిక సంఘాల నుంచి కార్మిక సంఘాల వారి అందరినీ ఇప్పుడు ఎలాగూ ఇంతమంది వెళ్ళారు అక్కడికి, ఫెడరేషన్ లో సభ్యులుగా ఉన్నటువంటి 24 క్రాఫ్టుల నాయకులు అందరినీ కూడా తీసుకెళ్లి వీళ్ళందరి సమక్షంలో సీఎంతో మాట్లాడితే కొంతమేరకు వీళ్ళు తమని తాము రిప్రజెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కేవలం ఫెడరేషన్ మాత్రమే కాకుండా ఫెడరేషన్ నిర్మాతల మండలి కలిపి ఒక మిక్స్డ్ రిప్రజెంటేషన్ ఏదో తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ అది కాదు జరగవలసింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో 24 క్రాఫ్ట్లకు చెందిన కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆయన కూర్చోవాలి సీఎం గారు. ముఖ్యంగా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఫెడరేషన్ నాయకుల మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవి ముందుకు తెచ్చి కంట్రోల్లోకి తీసుకున్నారు వాళ్ళని అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా 2 అంశాలు. ఒక అంశమేమో వీళ్ళు మెంబర్షిప్ కోసం లక్షలు కలెక్ట్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ ఏంటంటే ఈ ప్రభాకర్ రెడ్డి గారి చిత్రపురి కాలనీ ఉంది అక్కడ. ఈ చిత్రపురి కాలనీకి ఈ మధ్య ప్రభుత్వం ఒక 3 ఎకరాలు ఎన్హాన్స్ చేసిన సందర్భంగా అక్కడ కూడా నిర్మాణాలు మొదలైనాయి. అసలు అక్కడ జరిగిన నిర్మాణాలు అన్నిట్లోనూ కూడా డబ్బులు చేతులు మారాయి. అంటే సినిమా పరిశ్రమకి సంబంధం లేని వాళ్ళు చాలా మంది అందులోకి జొరబడ్డారు. ఈ జొరబాట్లు, ఈ అమ్మకాలు, కొనుగోళ్లు వీటన్నిటిలోనూ రకరకాలుగా డబ్బులు చేతులు మారే పెద్ద స్కామ్ జరిగింది అక్కడ. ఈ 3 ఎకరాల కేటాయింపుల్లో కూడా అలాంటివే జరుగుతున్నాయి. కాబట్టి ఆ స్కామ్ మీద ఒక దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కార్మికుల నుంచి వినిపిస్తోంది. ఇది మొత్తంగా ఎలా మారిందంటే ఈ విషయాలు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. తీసుకెళ్తే ఇది ఫెడరేషన్ వర్సెస్ కార్మికులుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటిదాకా నిర్మాతల మండలి వర్సెస్ ఫెడరేషన్ అని అనుకుంటున్నారు, కానీ ఈ సమ్మె పరిష్కారం ప్రభుత్వం చేసినటువంటి బుల్డోజింగ్ వలన ఇప్పుడు కార్మికులు వర్సెస్ ఫెడరేషన్ గా మారుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఇది అంత ఈజీ కాదు. ఈ సమస్య ఇంకా తెగలేదు, కొనసాగుతుంది. నిజానికి బయట ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా దీనిలోకి ఇన్వాల్వ్ అయ్యి గతంలో పరిశ్రమలో ఈ అంటే లైంగిక వేధింపులు అనే విషయం వచ్చినప్పుడు చాలా బయట మహిళా సంఘాలన్నీ కలిసి వెళ్లి ఛాంబర్తో మాట్లాడినప్పుడు కమిటీ వేశారు. అలాగే ఈ వ్యవహారంలో కూడా బయట ట్రేడ్ యూనియన్స్, ఇప్పుడు అది సిఐటియు కావచ్చు, లేకపోతే సిపిఎం వాళ్ళదో, సిపిఐ వాళ్ళదో, రకరకాల ట్రేడ్ యూనియన్స్ ఉన్న ఇఫ్టు ఉంది. ఈ ఇఫ్టు ప్రసాద్ గారు చాలా విషయాల మీద మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కూడా ఒక్కసారి అంటే వీళ్ళందరూ పట్టించుకుని బయట ప్రకటనలు చేయడం మొదలు పెడితే అప్పుడు గవర్నమెంట్ ఏదైనా సీరియస్ గా పట్టించుకుంటుందేమో అనేది నా ఉద్దేశం. అందుకని కార్మికులు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మాట్లాడటం కంటే కూడా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. రిప్రజెంటేషన్స్ ఇచ్చి అందరినీ ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు ఇష్యూ పెద్దదవుతుంది. ప్రభుత్వం సీరియస్ గా నిర్మాతలతో మాట్లాడటానికి ఒక అవకాశం దొరుకుతుంది. అది జరగాల్సి ఉంది. కాబట్టి కేవలం నిర్మాతలు వెళ్ళి థ్యాంక్స్ చెప్పిన సందర్భమే నిన్న జరిగింది. అందుకనే మీరు ఎవరు కూడా వ్యాఖ్యానాలు చేయలేదు దాని మీద. కేవలం మ్యూజిక్ వేసి ఆ వీడియో రన్ చేశారు ఛానల్స్ లో కూడా, వారి యూట్యూబ్ లో కూడా మ్యూజిక్ వేసి రన్ చేశారు, కానీ అక్కడ ఏం మాట్లాడుకున్నారు అనేది తెలియదు. అలాగే మీరన్నట్టుగా రకరకాల కోణాలు, వీళ్ళందరూ ఇంత వినమ్రంగా వెళ్ళి థ్యాంక్స్ ఎందుకు చెప్పారు అనేది ఆ అంశంలోకి వస్తే నిజానికి వీళ్ళకి చాలా అనుకూలంగా సెటిల్ చేశాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పడం అనేది కనీస మర్యాద. ఆ మర్యాద పాటించకపోతే ఆయన హర్ట్ అయ్యి మళ్ళీ కేసు రివర్స్ అయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పి వినయంగా నటించారు. అలాగే ఈ కేసు అక్కడ దాకా పెడుతుంది అంటే ఇప్పుడు కొంత పరిశ్రమ అటు డైవర్ట్ అవుతుంది అనేటువంటి ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది ఏపీకి. ఇన్ని సమస్యల మధ్య
పరిశ్రమను ఇక్కడే కొనసాగించటం, అంటే సినిమా పరిశ్రమను ఇక్కడే కొనసాగించటం, దీనికి సంబంధించినటువంటి ఒక హామీని వాళ్ళ దగ్గర నుంచి పొందటం, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు వాళ్ళని తృప్తిపరచటము, తృప్తి పరుస్తూనే తన కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవటం, ఈ రెండు పనులని సమన్వయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడటము, వ్యవహరించటము, కార్మికుల విషయం అక్కడ ప్రస్తావించటం కూడా ఇందుకే కారణం. కాబట్టి ఆయన దృష్టిలో కూడా ఉంది, అంటే వీళ్ళని కొంచెం న్యూట్రల్ గా ఉంటాననే మాట వాడాడు. ఆ న్యూట్రల్ గా ఉంటాననే మాట వెనకాల ఉద్దేశం కూడా ఇదే, ఇటు నుంచి విమర్శలు రాకుండా. కానీ ఇది చాలదు, బయట నుంచి కూడా కార్మికులు ప్రెజరైజ్ చేయగలిగితే, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగితే పని అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.